నిన్న వాంకెడ వేదికగా ముంబై వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి ఆర్సీబీదే విక్టరీ. అన్న కృణాల్ పాండ్యా లాస్ట్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి తమ్ముడు హార్దిక్ పాండ్యా టీం ముంబై ఇండియన్స్ ను ఓడించాడు. 10 ఏళ్ల తర్వాత వాంకెడలో ముంబైపై ఆర్సీబీ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ చివరి వరకు పోరాడింది. ఒకనొక దశలో 48 బాల్స్ లో 123 రన్స్ కావాల్సి రావడంతో ముంబై టీం గెలుపు కష్టమే అనిపించింది. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మ్యాచ్ ని చివరి వరకు తీసుకొచ్చారు. 4 సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 5వ వికెట్ కు 34 బంతుల్లోనే 89 రన్ చేశారు. అయితే 18వ ఓవర్ లో భువనేశ్వర్ తిలక్ వర్మను అవుట్ చేశాడు. ఇక 19వ ఓవర్ లో హార్దిక్ పాండ్యాను హెజల్వుడ్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ముంబై బ్యాట్స్మెన్లు కూడా వరుసబెట్టి పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఆర్సీబీ వశమైంది. ఇక ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. 221 పరుగుల టార్గెట్ అంటే ఇది చాలా పెద్దదే, అయినా మేము చివరి వరకు పోరాడాం. అయితే ఇలాంటి కఠినమైన ట్రాక్ పై బ్యాటింగ్ ఆర్డర్ లో కొంత అయోమయానికి గురయ్యాం. ఇంతకు ముందు మ్యాచ్ లో నమన్ 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కానీ ఈ రోజు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో నమన్ తన బ్యాటింగ్ ఆర్డర్ లో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ ఈ రోజు అతను టాప్ లో బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితి మరలా ఉండేదేమో అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అంటే హార్దిక్ మాటలను బట్టి చూస్తే రోహిత్ శర్మ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మార్పులే ఓటమికి కారణం అన్నట్లుగా ఉంది. 6 నుంచి 12 ఓవర్ల లోపు మా బ్యాటింగ్ నుంచి పెద్దగా పరుగులు రాలేదు, అది కూడా ఓటమికి కారణమైంది. అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ తన ఇన్నింగ్స్ సూపర్ అని మేమిద్దరం పోటాపోటీగా మ్యాచ్ ని గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాం. కానీ చివర్లో వికెట్లను కోల్పోయి మ్యాచ్ ఓటమికి దారి తీసిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక బుమ్రా ఈ మ్యాచ్ లో రీ ఎంట్రీతో తన వంతు పాత్ర పోషించాడు. వికెట్లు తీయనప్పటికీ ఈ మ్యాచ్ లో పరుగులు నియంత్రించాడు. ఇది రాబోయే మ్యాచ్లు మాకు ఉపయోగపడుతుందని బుమ్రా తెలిపాడు. అయితే మేము ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ చివరికి మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్నాం. తర్వాత మ్యాచ్లోనైనా ఫలితం దక్కుతుందేమోనని ఆశిస్తున్నా అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు.